పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు జనవరి 22వ తారీఖు. మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. యేసు మరల ప్రార్థనా మందిరములో ప్రవేశించెను. అచట ఊచ చేయగలవాడు ఒకడుండెను. విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచునా లేదా అని అచటి జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండిరి. అప్పుడు ఆయన ఆ ఊచ చేయగల వానిని చూచి ఇచ్చటకు రమ్ము అని వానిని పిలిచెను. అంతటా ఆయన జనులను చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా, ప్రాణరక్షణ మొనర్చుటయా లేక ప్రాణ నష్టం మొనర్చుటయా, ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు మౌనము వహించిరి. అంతటా ఆయన కోపముతో నలుదెసలు చూచి ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో, నీ చేయి చాపుము అనెను. వాడట్లే చాపగా స్వస్థుడాయెను. అంతటా పరిసయ్యులు వెలుపలకు వచ్చి యేసును చంపుటకు తరుణోపాయమునకై హేరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.